అందరికీ నమస్కారం. ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఘనజీవామృతం కాదు, వర్మీ కంపోస్ట్ అంతకన్నా కాదు. మన చుట్టూ ఉన్న మొక్కలు, కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ కలుపు మొక్కలన్నీ తీసి ఏర్లతో సహా పీకినప్పుడు మళ్ళీ మనం మొదట్లో నేలలో వేస్తే ప్రధాన పంటకి మళ్ళీ వర్షాకాలంలో అంటుకునే ప్రమాదం ఉంది. అలా కాకుండా దీన్ని ఒక చెట్టు నీడని వేసేయాలి. ఇది బెల్లో చెట్టు కింద వేసేసాము. దీంట్లో ఇక్కడ ఆవులు సంబంధించిన గడ్డి, ఈ కొమ్మలు, ఆకులు, కలుపు మొక్కలు వేసి అలా ఉంచి జీవామృతం 1-2 సార్లు పోసింది. చూసారు ఎన్ని వానపాములు వచ్చినాయో. దీన్ని మీరు ఇప్పుడు కూరగాయలు నాటుకునే చోట, విత్తనాలు వేసుకునే చోట ఇది వేసుకుని చక్కగా చేసుకోవచ్చు. అంటే ఏది కూడా వ్యర్థం లేదు ఈ భూమండలం మీద. కలుపుని మనం మళ్ళీ మట్టిలో కలపాలి. ఎంత చక్కని పేరు పెట్టారు చూడండి, కలుపు అన్నారు. కలుపు మొక్క. ఆ మొక్కని మళ్ళీ మనం మట్టిలో కలపాలి. కలిపి ఇలా తయారు చేసుకుంటే వానపాములు, సూక్ష్మజీవులు ఆ చెత్తని విఘటితం చేసి మనకి మొక్కకు అనుకూలమైన సూక్ష్మ పోషకాలను అందిస్తాయి. ధన్యవాదం. చీమలు అట్లా కుట్టేస్తాయి. అవునండి.